చింతమనేని ప్రభాకర్ మరోసారి చిచ్చు పెట్టారు. దెందులూరు ఎమ్మెల్యే మరోసారి దుందుడుకుతనం ప్రదర్శించారు. నోటికి పని చెప్పారు. తన నోటికి ఎంత వస్తే అంత అన్నట్టుగా వ్యవహరించారు. ఇదొక పెద్ద వివాదంగా మారుతోంది. ఈ వివాదాస్పద ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పుడు కలకలం రేపుతుంది. రాజకీయంగా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణానికి తావిచ్చింది. అదే నియోజకవర్గంలోని ఒట్లూరులో ఒక వివాహం సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు దీనికి కారణంగా ఉన్నాయి. వివాహానికి హాజరైనటువంటి సమయంలో చింతమనేని ప్రభాకర్ కారుకి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారుని అడ్డంగా పెట్టారు అంటూ ఈ వివాదానికి మూలంగా చెప్తున్నారు. అయితే కారుని అడ్డంగా పెట్టారా లేదా అన్న దాని మీద స్పష్టత రాకపోయినప్పటికీ అక్కడ చింతమనేని ప్రభాకర్ వ్యవహరించినటువంటి తీరు మాత్రం విస్మయకరంగా కనిపిస్తుంది. హోందాగా వ్యవహరించాల్సినటువంటి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకుడిగా కాకుండా ఒక బజారు రౌడీ మాదిరిగా తన భాషను ప్రయోగించినటువంటి తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఆయన వ్యవహార శైలి విమర్శలకు తావిస్తుంది. ఇది కొత్త ఏమీ కాదు. చింతమనేని ప్రభాకర్ తన నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడడం అన్నది ఆయనకి మొదటి నుంచి ఉన్న అలవాటు. అనేక సందర్భాల్లో ఆయన నోరు కారణంగానే వివాదాల్లో ఇరుక్కున్నారు. అదే ఆయన్ని వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్ర వేయడానికి కారణమైంది. అలాంటి సమయంలో కూడా ఆయన సంయమనం పాటించాల్సి ఉన్న దశలో హద్దులు మీరి వ్యవహరించినట్టుగా వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఆయన నోటితో వ్యవహరించినటువంటి భాష అత్యంత దుర్భరంగా కనిపిస్తోంది. ఆయన ధోరణి చాటి చెబుతోంది. ఆయన ఇష్టారాజ్యంగా ఒక డ్రైవర్ పట్ల నోటికి పని చెప్పినటువంటి తీరు మీద అందరూ తీవ్రమైనటువంటి విమర్శలకు పూనుకుంటున్నారు. అదే సమయంలో తన మీద హత్యాయత్నం జరిగింది, తన మీద దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించారు, అబ్బయ్య చౌదరి అనుచరులందరూ వివాహం కేంద్రంగా తనను మట్టుపెట్టే ప్రయత్నం చేశారు అనేటువంటి రీతిలో చింతమనేని ప్రభాకర్ అనుచరులు చేస్తున్నటువంటి ప్రచారం మరొక ఆసక్తికరంగా కనిపిస్తుంది. అసలు పెళ్లిలోనే ఆయన్ని మట్టుపెట్టేటువంటి యత్నం చేస్తారా? ఆ వివాహం సందర్భంగా వేలాది మంది అక్కడ గుమికూడి ఉన్నటువంటి దశలో అనేక మంది అక్కడ విఐపీలు కూడా పెళ్లికి వచ్చినటువంటి తరుణంలో ఆయన్ని మట్టుపెట్టేటువంటి ప్రయత్నం చేయడానికి ఎట్లా సాధ్యం అవుద్ది అనేటువంటి అనేక రకాల ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా అబ్బయ్య చౌదరి అనుచరులు తన మీద దాడికి పూనుకునే ప్రయత్నం చేశారు అంటూ ప్రభాకర్ ఫిర్యాదు చేయడం, దాని ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నటువంటి ధోరణి మాత్రం రాజకీయంగా అధికార పార్టీ తీరుని చాటుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ గతంలో అనేక కేసుల్లో ఇదే రీతిలో నోటికి పని చెప్పి వివాదాల్లో ఇరుక్కుని చివరికైనా 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం వరకు వెళ్ళడానికి కారణమైంది. అలాంటి ప్రభాకర్ తన ధోరణిని మార్చుకోకుండా పాత పద్ధతుల్లోనే దుందుడుకుతనంతో వ్యవహరించి ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నటువంటి తరుణంలో ఆయన్ని సంయమనం పరిచేలా వ్యవహరించాల్సినటువంటి అధికార యంత్రాంగం ఆయనకి ఊతమిచ్చేలా ఇప్పుడు విపక్ష నేతల్ని ఇరుకును పెట్టేలా చర్యలకు పూనుకుంటున్నటువంటి తీరు మాత్రం మరొక వివాదంగా మారేందుకు ఆస్కారం ఇస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? చింతమనేని మరింత దూకుడుగా వ్యవహరించేందుకు ఇది దారితీస్తుందా, లేకుంటే ఆయన ఇలాంటి వ్యవహారాలకి, ఇలాంటి అనవసరమైనటువంటి వివాదాలకి ముగింపు పలికి బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తారా? చూడాలి. మరి ఏమైనా చింతమనేని వ్యవహార శైలి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆయన పద్ధతి మార్చుకుని సంయమనంతో సాగేందుకు ఆస్కారం లేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఆయనకు టికెట్ ఇవ్వడం మీద పదే పదే ఆలోచన చేయాల్సినటువంటి దశకు వచ్చింది. ఆయనకు బదులుగా మరొక నాయకుడిని పరిశీలించేందుకు కూడా ఓ దశలో ప్రయత్నం చేశారు. చివరి లిస్టులో మాత్రమే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి అనుభవం ఉంది. అలా చింతమనేని ప్రభాకర్ లాంటి నాయకుడినే పక్కన పెట్టాల్సినటువంటి స్థితి వరకు టీడీపీ నాయకత్వం ఆలోచించినప్పటికీ కూడా దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా మరోసారి వివాదాల్లో చిక్కుకొని మరోసారి అనేక రకాల వివాదాలు రాజేసేటువంటి రీతిలో ఎమ్మెల్యే తీరు ఉండడం, ఆయన నోరు ఉండడం మాత్రం ఆసక్తిదాయకమైనటువంటి అంశం. రాజకీయంగా చింతమనేని అనేక చిక్కులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తన తీరు మార్చుకోకుండా పదే వివాదాల్లో ఇరుక్కుంటున్నటువంటి వ్యవహారం మాత్రం చర్చనీయాంశం అవుతుంది. మరి ఇప్పుడు తాజాగా ఒట్లూరు కేంద్రంగా జరిగినటువంటి పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయి, ఎలాంటి మలుపులు తిరుగుతాయి చూద్దాం మరి.